హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ఇరపని మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, లక్ష్యం, గోల్ సెట్టింగ్ ఇవి నిత్యం మనం వింటూనే ఉంటాం. మనకి సొసైటీలో కూడా ఒక లక్ష్యంతో పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటాం, ఏ లక్ష్యం లేకుండా పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, గోల్ పెట్టుకుంటే అంటే లక్ష్యం పెట్టుకుంటే, ఒకవేళ లక్ష్యం పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? ఇదే ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, గమనించండి. మీకు అందరికీ ఫుట్బాల్ గ్రౌండు తెలిసే ఉంటుంది. ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో ఒక పక్క ఒక గోల్ ఉంటుంది, మరొక పక్క ఒక గోల్ ఉంటుంది. అటు టీము వాళ్ళు ఈ గోలుకి, ఇటు టీము వాళ్ళు ఆ గోల్కి బంతిని గోల్ చేయటం కోసం ఒక లక్ష్యంతో ఆటనే ఆడతారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. అంటే రెండు టీమ్స్ ఒక లక్ష్యంతో ఒక గోల్ పెట్టుకొని వాళ్ళు గేమ్ని ఆడటం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఇమేజ్ని గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఒక గోలు, ఒక లక్ష్యంతో ఒక టీముకి ప్రతినిధి, మరొక వ్యక్తి మరొక టీముకి ప్రతినిధి, మరొకటి బాల్, బంతి. ఈ 3 ఆబ్జెక్టులోంచి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం, ఇక్కడ ఒక వ్యక్తికి గోల్ ఉంది, మరొక వ్యక్తికి గోల్ ఉంది. అంటే ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్న 2 ఆబ్జెక్టులకి ఒక గోల్ ఉంది. 3వ ఆబ్జెక్ట్ అయినటువంటి బంతికి, బాల్కి గోల్ ఉందా? లేదు. అంటే ఈ 3 ఆబ్జెక్టుల్లో గోలు లేనిది బాల్. ఎప్పుడైతే గోల్ లేదో ఏం జరుగుతుంది? గోలు ఉన్న వాళ్ళ కోసం ఆ బంతి పని చేయవలసి వస్తుంది. ఆ గోలు ఈ గోల్ పెట్టుకున్న వాళ్ళ చేత తన్నబడుతూ ఉంది. అది తన్నులు తింటూనే ఉంటుంది ఈ గేమ్ మొత్తం. కనుక ఫ్రెండ్స్, ఈ గేమ్ నుంచి, ఈ ఇమేజ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఒక లక్ష్యం లేకుండా మనం ఉన్నట్లయితే లక్ష్యం పెట్టుకున్న వాళ్ళ కోసం పనిచేస్తూ ఉండాలి జీవితాంతం. మనం ఆ బంతిలాగా నిరంతరం తన్నబడుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఆ బంతిలా ఉందామా, ఒక లక్ష్యంతో ఉందామా? ఫ్రెండ్స్, ఇది ఈరోజు మోటివ్ మాట. మరొక మోటివ్ మాటలో మరొక రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.